హలో నమస్తే అండి. ఈరోజు పలావ్ తయారీ విధానం చూద్దామండి. ఓల్డ్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుందండి. ఇందుకోసం ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్న మెజరింగ్ గ్లాస్తో 2 గ్లాసుల నార్మల్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. మీ కన్వీనియంట్ని బట్టి మీరు మొత్తంగా నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఇవి 1 గంట దాకా నానబెట్టుకుంటున్నానండి నేను రైస్ అనేది. ఈ పలావ్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని దీనిలో ఆయిల్ వేసి హీట్ అవ్వాలండి. కొద్దిగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చెక్క, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలండి 1-2 నిమిషాలు. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవి కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. దగ్గర ఉండి సిమ్లో పెట్టి వేయించుకోండి, మాడిపోకుండా ఉంటుంది. దీనిలోనే 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయి దాకా వేయించుకోవాలి. నేను ముందుగానే కాడలు లేకుండా పుదీనా ఆకుల్ని శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్నానండి. ఇవి 1 గుప్పెడు వేసుకుంటున్నాను. 2 టమాటాలని కట్ చేసి సన్నగా ఆ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. శుభ్రంగా కడిగి కట్ చేసిన కొత్తిమీర కూడా 1 గుప్పెడు వేసుకుంటున్నాను. వీటన్నింటినీ చక్కగా కలుపుతూ సిమ్లోనే వేయించుకోవాలండి. ఇది గమనించుకోవాలి మీరు. దీనిలోనే 2 స్పూన్ల కారము, స్పూనున్నర గరం మసాలా, 1/2 స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి. ఇవన్నీ వేసి చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలండి ఇందులోనే. ఇప్పుడు సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. సాల్ట్ అయినా మీరు రాళ్ళ ఉప్పు అయినా వేసుకోవచ్చండి మీ కన్వీనియంట్ని బట్టి. ఆయిల్లో ఈ మసాలా అంతా చక్కగా వేగేలాగా వేయించుకోవాలండి. చిన్నగా తిప్పుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ. ఇలా క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా మనకి ఈ పాత్రకి కొంచెం అడుగు పడుతున్నట్టుగా అంతసేపు వరకు వేయించుకోవడమేనండి. ఇవంతా చక్కగా వేగిపోయినాయి కదండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్. ఇలా వేగిన తర్వాతే వాటర్ అనేది యాడ్ చేయాలండి. ఇక్కడ నేను మీకు చూపించిన గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నానండి. 3 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల వాటర్ పోస్తున్నాను నేను. ఎందుకంటే నాకు రైసు గంట సేపు నానబెట్టుకున్నాను నేను. 5 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి నాకు. మూత పెట్టేసి హైలో పెట్టేసుకొని మంట అనేది ఇలా వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ని. ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాతే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా చక్కగా స్ట్రెయిన్ చేసేసుకునైనా లేదా ఇలాంటి గరిటెతో సహాయంతో అయినా మీరు వాటర్ లేకుండా ఓన్లీ రైస్ ఒక్కటే ఈ వాటర్లో వేయాలండి. వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకోండి. హై ఫ్లేమ్లోనే ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత మధ్యలో 10 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకోండి వాటర్ అనేది ఎంత వరకు ఉన్నది, రైస్ ఎలా ఉడికిందనేది ఒకసారి చెక్ చేసుకుని కలుపుకోవాలండి. ఇది సగం పైన ఉడికిందండి, ఇంకా సగం వాటర్ ఉంది. నేను ఇంకా మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెడుతున్నానండి. ఇలా మనం రైస్ ఉడికేటప్పుడు వాటర్ ఉన్నదాన్ని బట్టి మంటను కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే రైస్ అనేది ఎక్కడ మాడకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉడుకుతుందండి. చాలా బాగా వస్తుంది. మొత్తంగా నాకు ఇక రైస్ అనేది రెడీ అయిపోయింది. నేను అడుగు నుంచి వాటర్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి ఇలా గరిటెతో తిప్పుకుంటూ చెక్ చేసుకుంటున్నాను. కొంచెంగా వాటర్ ఉందండి. ఈ టైంలో సిమ్లో పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది మాడకుండా ఉన్న కొద్దో గొప్ప వాటర్ కూడా చక్కగా ఇంకిపోయిద్దండి. రైస్ పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంకొక 2 మినిట్స్ నేను సిమ్లో పెట్టి దమ్మించినట్టుగా అలాగా పెట్టేస్తానండి.
ఇక్కడ చూడండి, నేను మరొకసారి చెక్ చేసుకుంటున్నాను 2 మినిట్స్ తర్వాత. వాటర్ అనేది అస్సలు లేదండి. నాకు చక్కగా రైస్ రెడీ అయిపోయింది పొడి పొడిగా. అసలు ఇక వాసన మాత్రం ఇల్లంతా గుమాయించేస్తూ ఉంటుందండి. తిన్నారంటే ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి. మీరు ఇది ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, రుచికరమైన పలావ్ తయారీ. డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. రైతాతో కానీ, చికెన్తో కానీ, గోంగూరతో కానీ మీరు ఎలాగైనా తీసుకోండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.